హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సువర్ణ ద్వీపం. ఈ వీడియోలో మీకు నేను ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని షేర్ చేస్తున్నాను. హాల్లో సోఫాలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది పద్మిని. ఇంతలో మమ్మీ అంటూ హాల్లోకి పరిగెత్తుతూ వస్తుంది 6 ఏళ్ల పాప తన్వి. ధన్వి వెనకే తనూజ కూడా వస్తుంది. తనూజను చూసిన పద్మిని రండి మేడం అంటూ లేచి నిలబడుతుంది. తనూజ పద్మినికి బొట్టు పెట్టి, రేపు మా ఇంట్లో జరిగే వరలక్ష్మి వ్రతంకి నువ్వు తప్పకుండా రావాలి అంటూ ఆహ్వానిస్తుంది. తనూజ ఒక కార్పొరేట్ కాలేజ్లో లెక్చరర్. పద్మిని అదే కాలేజ్లో ట్యూటర్గా పనిచేస్తూ ఉంటుంది. సారీ మేడం, నేను రాలేను అని దిగులుగా అంటున్న పద్మినిని పరిశీలనగా చూస్తుంది తనూజ. ఏమైంది పద్మిని అంటూ పద్మినిని సోఫాలో కూర్చోబెట్టి తను కూడా ఆమె పక్కనే కూర్చుంటుంది. నా మూడేం బాలేదు మేడం అంటుంది పద్మిని. ఏమైంది నీకు అని అనునయంగా అడుగుతూ ఉన్న తనూజను చూస్తూ కన్నీరు తుడుచుకుంటూ, మన మేనేజర్ దయ్యంలా పట్టుకున్నాడు, అతన్ని ఎలా డీల్ చేయాలో నాకు అర్థం కావడం లేదు అంటుంది పద్మిని. తనూజ, మన మేనేజర్ చక్రవర్తితో నీకు సమస్య ఏంటి? లెక్చరర్గా నీ ప్రమోషన్కి లంచం అడుగుతున్నాడా అని అడుగుతుంది. పద్మిని, లంచం అడిగినా బాగుండేది, అప్పో సప్పో చేసి వాడి మొహాను కొట్టేదాన్ని. కానీ వాడు నన్నే కోరుకుంటున్నాడు, నాతో అసభ్యంగా మాట్లాడుతున్నాడు. అతని మాటలు వింటుంటే కంపరంగా ఉంది. నీకు భర్త ఎలాగూ లేడు, నాతో సెటిల్ అయితే నీకు ప్రమోషన్ మీద ప్రమోషన్ ఇప్పిస్తాను, నిన్ను ఈ కాలేజ్ ప్రిన్సిపల్ని చేస్తాను, నీకు ఇక బస్సులో తిరగాల్సిన అవసరం లేదు, కారు అరేంజ్ చేస్తాను అంటున్నాడు. పగలంతా పిల్లలతో వాగి వాగి విసిగిపోతూ ఉంటే మధ్యలో వీడి వేధింపులు భరించలేక చస్తున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది పద్మిని. తనూజ, చైర్మన్కి కంప్లైంట్ చేద్దామా అని అడుగుతుంది. పద్మిని, లాభం లేదు మేడం, అతను చైర్మన్కి బంధువు, మన మీదే ఎదురు దాడి చేస్తాడు. ఈ జాబ్ మాని ఎటైనా పారిపోవాలనిపిస్తుంది, చనిపోవాలనిపిస్తుంది. ధన్వి గుర్తొచ్చి ఆగిపోతున్నాను, విరక్తి పుడుతుంది, ఎందుకు ఈ పాడు బ్రతుకు అనిపిస్తుంది అని అంటుంది పద్మిని. తనూజ, బాధపడకు పద్మిని, ఒంటరి మహిళగా నువ్వు మరింత ధైర్యంగా ఉండాలి. ఇలాంటి అవమానాలు ఎదురైనప్పుడు ఆది పరాశక్తిగా ఎదిరించాలి కానీ పిరికి దానిలా పారిపోకూడదు. నువ్వు ఎక్కడ చేరినా ఇలాంటి వారు ఎవరో ఒకరు ఉంటారు. ఇక్కడ నీకు మంచి ప్యాకేజ్ ఉంది, ప్రమోషన్ వస్తే శాలరీ పెరుగుతుంది, కాస్త ఓపిక పట్టు. లైఫ్ అంటే ఇలాగే ఉంటుంది. అంతా బాగుంది అనుకున్నంతలో ఏదో ఒక సమస్య ఫేస్ చేయాల్సి వస్తుంది. నువ్వేం వర్రీ అవ్వకు. సాయంత్రం వైజయంతి ఆంటీతో మాట్లాడదాం, ఈ మ్యాటర్ని ఆమె సెటిల్ చేస్తుంది అని అంటూ ఉంటుంది తనూజ. వైజయంతి ఆంటీ ఎవరు మేడం అని అడుగుతుంది పద్మిని. మహిళా మండలి అధ్యక్షురాలు, చాలా పవర్ఫుల్, మాకు బంధువు కూడా, నీ సమస్యను తెలివిగా సెటిల్ చేస్తుంది అని అంటుంది తనూజ. సెటిల్మెంట్ అంటే రిస్క్ ఏమో, పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుందేమో, పోలీస్ కేసులైతే లేనిపోని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలేమో అంటూ భయపడుతుంది పద్మిని. తనూజ, భయపడకు పద్మిని, పోలీస్ కేసులేవి ఉండవు. ఎంతో కొంత రిస్క్ తీసుకోకపోతే ఇలాంటి వెధవలకు బుద్ధి రాదు. ఇక నుంచి నువ్వు ఒంటరివి కాదు, నీకు నేనున్నానని మర్చిపోకు పద్మిని, ఒక అక్కలా నీకు సపోర్ట్ చేస్తాను అంటూ పద్మినికి ధైర్యం చెప్తుంది. పద్మిని తనూజ చెప్పింది విని సెక్యూర్గా ఫీల్ అవుతూ, థ్యాంక్స్ మేడం, ఏ జన్మ పుణ్యమో మీలాంటి మంచి వ్యక్తి అండ నాకు దొరికింది అంటుంది. తనూజ, అంత పెద్ద మాటలు ఎందుకు పద్మిని, ఇక నుంచి అక్క అని పిలువు చాలు అంటుంది. పద్మినికి తనూజ కొలీగ్ లాగా కాకుండా ఆత్మీయురాలిగా కనిపిస్తుంది. అలాగే అక్క అంటూ తనూజను హగ్ చేసుకుంటుంది పద్మిని. ఇక వైజయంతి చక్రవర్తి ఇంటికి వస్తుంది. చక్రవర్తి ఇంటి బయట వాల్ కుర్చీలో కూర్చుని ఉన్న చక్రవర్తి వాళ్ళ నాన్న చంద్రమోహన్ పేపర్ చదువుతూ ఉంటాడు. ఇంటి ముందు కారు దిగుతున్న వైజయంతిని చూసి వైజయంతిని గుర్తుపట్టి రండి మేడం అంటూ ఇంట్లోకి ఆహ్వానిస్తాడు. వైజయంతి ఆ ప్రాంతంలో చాలా పాపులర్. తమ ఇంటికి ఎందుకు వచ్చిందో అనుకుంటూ చక్రవర్తి అమ్మ, నాన్న, భార్య, పిల్లలు ఆశ్చర్యంతో వైజయంతిని చూస్తూ ఉంటారు. పొడవుకు తగ్గ లావుతో పట్టుచీర కట్టుకుని సాక్షాత్తు గుడిలో అమ్మోరిలా నడిచి వస్తూ ఉంటుంది వైజయంతి. చంద్రమోహన్ రండి మేడం అంటూ వైజయంతిని ఇంట్లోకి తీసుకుని వెళ్ళి కూర్చోండి మేడం అంటాడు. వైజయంతి సోఫాలో కూర్చుని చంద్రమోహన్ చేతికి పద్మిని ఫోటో ఇస్తుంది. ఈ ఫోటోలోని అమ్మాయి పేరు పద్మిని అంటున్న వైజయంతితో చంద్రమోహన్, మేడం ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతాడు. వైజయంతి, ఈ అమ్మాయి పేరు పద్మిని,
ఎంఎస్సీ చేసి మీ అబ్బాయి మేనేజర్గా ఉన్న కాలేజ్లో ట్యూటర్గా పనిచేస్తుంది. ప్రమోషన్ వస్తే లెక్చరర్ అవుతుంది. అప్పుడు జీతం పెరుగుతుంది అంటున్న వైజయంతికి అడ్డొస్తూ, మేడం మీ అమ్మాయి వివరాలు నాకెందుకు చెప్తున్నారు అంటూ ఆశ్చర్యపోతాడు చంద్రమోహన్. వైజయంతి, అయ్యో అప్పుడే అయిపోలేదండి. ఈ అమ్మాయికి పెళ్ళై 6 ఏళ్ల పాప ఉంది. భర్త వదిలేసి ఎటో వెళ్ళిపోయాడు. మీ అబ్బాయి చక్రవర్తి ఈ అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తున్నాడు. పెళ్లి చేయాలి కదా అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్న వైజయంతిని చూసి చంద్రమోహన్తో పాటు చక్రవర్తి తల్లి భార్య కూడా షాక్ అవుతారు. చంద్రమోహన్ చక్రవర్తి వైపు అయోమయంగా చూస్తూ ఉంటాడు. చక్రవర్తి భార్య సంధ్య కోపంగా రూమ్ లోపలికి వెళ్ళి తన బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. చంద్రమోహన్ తేరుకుని వైజయంతితో, ఏం చెప్తున్నారు మేడం? మా వాడికి పెళ్ళే భార్య, 2 పిల్లలున్నారు. వాడు మరో అమ్మాయిని ఎలా ప్రేమిస్తాడు అంటూ చక్రవర్తితో, ఏం మాట్లాడవేంటిరా? మేడంకి సమాధానం చెప్పరా నీచుడా? నా కడుపున చెడపుట్టావురా. దగ్గర బంధువుల కాలేజ్ అని అక్కడ నీకు ఉద్యోగం ఇప్పిస్తే ఆడపిల్ల వెంట పడతావురా. ఇదంతా వాళ్ళకు తెలిస్తే మన పరువు గంగలో కలుస్తుంది అని కోపడుతూ వైజయంతితో, సారీ మేడం అంటాడు. ఊహించని పరిణామానికి చక్రవర్తి బిక్కమొహం వేసి ముఖాన్ని పట్టిన చెమటలు తుడుచుకుంటూ ఉంటాడు. వైజయంతి, సార్ కోపడకండి. మీ వాడికి ప్రేమ వివాహం చేసుకోవాలనిపించి ఉంటుంది. మీరేమో అరేంజ్డ్ మ్యారేజ్ చేశారు. కాపురం చేసి పిల్లల్ని కన్నప్పటికీ పెళ్ళాం మీద ప్రేమ ఎలా ఉంటుంది చెప్పండి. ప్రేమరాహిత్యంతో బాధపడుతూ ఇప్పుడు పద్మినిని ప్రేమిస్తున్నాడు. పద్మినిని తన భర్త వదిలేసినట్టు మీ అబ్బాయి కూడా మీ కోడల్ని వదిలి పద్మిని పెళ్లి చేసుకుంటాడు అని నాటకీయంగా అంటూ ఉంటుంది తనూజ. అది కాదు నాన్న అంటూ చక్రవర్తి తడబడుతూ ఉంటాడు. ఛ, నోర్ముయ్, నా కడుపున చెడబుట్టావు అంటూ తిట్ల దండకం మొదలు పెడతాడు చంద్రమోహన్. వైజయంతి, ఆవేశపడకండి సార్. మీ కొడుక్కి చక్రవర్తి అని పేరు పెట్టారు కదా. ఒక భార్య ఎలా సరిపోతుంది? నచ్చిన ఆడవాళ్లను పెళ్లాడతాడు. మీ కోడలికి విడాకులిప్పించి పద్మినితో పెళ్లి జరిపించండి. మీ కొడుకు కోరిక తీర్చడం మీ కర్తవ్యం కదా అంటూ ఉంటే చంద్రమోహన్, ప్లీజ్ మేడం ఇక ఆపండి. ఇదంతా మాకు తెలీదు. మీరు చెప్తుంటే వింటున్నాం అంటాడు. నేను చెప్తుంటే వినడానికే మీకు కష్టంగా ఉంటే పాపం ఆడపిల్ల. మీ వాడి వికృత చేష్టల వల్ల ఎంత మనోవేదనకు గురైందో ఆలోచించండి. సున్నిత మనసు గల అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే మీ గతి ఏమయ్యేది? జైలు పాలయ్యేది. ఇలాంటి దుర్మార్గుని ఏం చేయమంటారు అంటూ పెద్దగా అరుస్తూ ఉంటుంది తనూజ. అప్పటి వరకు సాఫ్ట్గా వ్యంగ్యంగా మాట్లాడిన స్వరం తీవ్ర రూపం దాల్చడంతో చక్రవర్తి భయపడతాడు. చంద్రమోహన్, సారీ మేడం, మా వాడు చేసింది తప్పే. వాడి తరపున నేను క్షమాపణ వేడుకుంటున్నాను. మరోసారి ఇలా జరగనివ్వను అంటాడు. వైజయంతి చెంపదెబ్బ కొట్టి సారీ అంటే సరిపోతుందా అని అడుగుతుంది. చంద్రమోహన్, మేడం బుద్ధి తక్కువై ఆ అమ్మాయిని వేధించాడు, అది తప్పే. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి అని అడుగుతాడు. వైజయంతి, పద్మినిని వేధించినందుకు తనకు క్షమాపణలు చెప్పి ఆమె ప్రమోషన్కి అడ్డుపడకుండా చేయండి. ఒక ఆడపిల్లను ప్రశాంతంగా బ్రతకనివ్వండి, అంతే చాలు అంటుంది. చంద్రమోహన్, నేను హామీ ఇస్తున్నాను మేడం, ఇక నుంచి వీడు బుద్ధిగా ఉండేలా చూస్తాను అంటాడు. వైజయంతి చక్రవర్తితో, చూడు మిస్టర్, నీ భార్య పిల్లలు మీ నాన్నగారిని చూసి సొసైటీలో వాళ్ళ పరువు పోకుండా నిన్ను వదిలేస్తున్నాను. లేకపోతే మా పద్ధతి వేరేలా ఉంటుంది. నీ కాలో చెయ్యో పోయి వికలాంగుడివి అయ్యేవాడివి. ఒంటరి ఆడపిల్లంటే నీకు అంత లోకువా? అధికార మదమా? పద్మిని ఒంటరి కాదని గుర్తుపెట్టుకో. తనకి మేమంతా ఉన్నాము. ఆమె మీద ఈగ వాలినా నీ అంతు చూస్తాను అంటూ కోపంగా చక్రవర్తికి వార్నింగ్ ఇస్తుంది వైజయంతి. చంద్రమోహన్, చూస్తావేమ్రా, సమాధానం చెప్పు అంటూ ఉంటే చక్రవర్తి, సారీ మేడం, ఇక ఎప్పుడు పద్మిని జోలికి వెళ్ళను, నన్ను క్షమించండి అంటాడు. అప్పుడే సూట్ కేసుతో వచ్చిన చక్రవర్తి భార్య సంధ్య, మీరు క్షమించినా నేను క్షమించను అంటూ పిల్లల్ని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళబోతూ ఉంటుంది. చక్రవర్తి, ఆగు సంధ్య అంటూ సంధ్యకు అడ్డుపడతాడు. సారీ సంధ్య, ఇక మీదట ఇలా జరగదు. మన పిల్లల మీద ప్రమాణం చేస్తున్నాను. దయచేసి నువ్వు వెళ్ళకు అంటాడు. వైజయంతి సంధ్యతో, మారుతానంటున్నాడు కదమ్మా, ఒక అవకాశం ఇవ్వమ్మా అంటుంది. సంధ్య, మేడం చెప్పారు కాబట్టి ఆగుతున్నాను. ఇలా మరోసారి జరిగితే ఊరుకునేది లేదు.
నీకు భార్యతో పాటు పిల్లలు కూడా ఉండరు అంటుంది. చంద్రమోహన్, సంధ్య వాడు ఇక ఏ తప్పు చేయకుండా నేను చూస్తానమ్మా, నువ్వు ఇంట్లోకి పదమ్మా అంటాడు. వైజయంతి చక్రవర్తితో, ఇంట్లో బంగారం లాంటి భార్య ఉండగా నీకిదేం పోయే కాలమయ్యా, ఇలాంటి విషయాలు నువ్వు ఎంత దాచినా దాగవు. పరువుగా ఉండాలనుకుంటే ఇకనైనా బుద్ధిగా ఉండు. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, పరువు పోతే రాదయ్యా, గుర్తు పెట్టుకో అంటూ ఉంటే సంధ్య, పద్మిని ఒప్పుకోలేదు కాబట్టి సరిపోయింది. అదే పద్మిని కూడా ఒప్పుకొని ఉంటే నా పరిస్థితి ఏంటి మేడం? ఏ నుయ్యో గొయ్యో చూసుకోవాల్సి వచ్చేది. నా పిల్లలు అనాథలుగా కాకుండా కాపాడారు. మీ మేలు మర్చిపోలేను మేడం అంటుంది. వైజయంతి చక్రవర్తితో, చూడు చక్రవర్తి, నువ్వు దారి తప్పితే ఆ పాపం ఏదో ఒకరోజు నువ్వే అనుభవించాల్సి వస్తుంది. నీలాంటి వాళ్ళు క్షణికానందం కోసం వెంపర్లాడుతూ విలువలకు తిలోదకాలిస్తారు. సమాజంలో పరువుని మర్యాదని పోగొట్టుకుంటారు. తాము కోల్పోయినదేంటో తెలిసాక ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోతారు. విలువలు లేని జీవితం మనిషికి తీరని దుఃఖాన్ని మిగిల్చుతుంది. ఇప్పటికైనా మేల్కొని బుద్ధిగా మసులుకో అంటూ హితవు పలుకుతుంది వైజయంతి. చక్రవర్తి, నేను చేసిన తప్పేంటో నాకు తెలిసేలా చేశారు మేడం, ఇక నుంచి బుద్ధిగా ఉంటాను అంటాడు. వైజయంతి తృప్తిగా చక్రవర్తి ఇంటి నుంచి బయలుదేరుతుంది. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.